యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడి తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నాయన ఈ లైవ్ని వీక్షిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఉన్న ప్రతి కన్నీరు, కష్టం, ప్రతి విధమైన సమస్య, ఏ దేని కొరకైతే బాధపడుతున్నారు, ఆపదలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, అయ్యా మీకు సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు. దయచేసి నాయన ప్రాణాపాయ స్థితి నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రోగుల కొరకు, హాస్పిటల్లో బాధపడుతున్న వారి కొరకు, దుఃఖములు, నిరాశలు, అప్పుల చేత, వివిధ రకాల సమస్యల చేత బాధపడుతున్న ప్రతి వారి కన్నీరు మీరు తుడుస్తున్నందుకు వందనాలు. మంచి దేవుడు, మా కొరకు, నా కొరకు నాయన ఆ కల్వరి శిలువలో ఎంతగానో బాధించబడ్డావు, ఎంతో శ్రమ పెట్టబడ్డావు. మీ యొక్క తండ్రి ఆ కల్వరి రక్తము ద్వారా మా పాపాలు క్షమిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని క్షమించినందుకు వందనాలు. మీ రక్తములు కడిగి శుద్ధి చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ముట్టండి. ప్రత్యేకంగా 10th క్లాస్ సిబిఎస్ అలాగే స్టేట్ అవాలు రాస్తున్న ఆ పిల్లలందరి కొరకు నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు, ఆయా ఎగ్జామ్స్లో పాలు పొందుతున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి జీవితంలో చక్కటి జ్ఞాపక శక్తిని పిల్లలకు దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. ప్రిపేర్ అవుతుండగా తండ్రి గొప్ప కృప తోడుగా ఉంచండి. పిల్లల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, తల్లిదండ్రుల కొరకు నాయన, బాధలో, ఇబ్బందిలో ఉండి వేదనతో ఈ లైవ్ చూస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి కన్నీరంతా తుడవబడునుగాక. అవును, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోయినన్నావు. అవునాయన, ఎవరైతే తన సొంత ప్రియులను కోల్పోయారు, దుఃఖంలో ఉంటున్నారు, అనాథగా ఉంటున్నారు, పేదరికాన్ని బట్టి ఆ సమస్యలతో బాధపడుతున్న వారు, అవమానం పొందుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆ సేవ కొరకు ప్రార్థిస్తున్నారు. స్థలము లేక నాయన, వారి జీవితంలో సరి అయిన ప్రజలు లేక బాధపడుతున్న ప్రతి వారి కొరకు, వారి సేవల కొరకు ప్రార్థిస్తున్నా. వారి వ్యక్తిగత కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. వారి కన్నీరంతా తుడవండి. వారి జీవితంలో ఉన్న నిరాశ తొలగిపోనుగాక, నిస్పృహ వెళ్ళిపోనుగాక. వారి దుఃఖం, వారి వేదన, వారి హృదయ బాధ, వారి మూలుగు సమస్తం ఎరిగిన దేవుడు. అవునైనా, మోషే దగ్గరికి దిగివచ్చి, ఆ పొదలో దిగివచ్చి ఇశ్రాయేలు యొక్క మూలుగులను నేను విని ఉన్నానన్నావు. వారిని విడిపించటకు నేను దిగివచ్చి ఉన్నానన్నావు. నిజమే నాయన, ఈ లైవ్ ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి వారి జీవితంలో ఉన్న కన్నీరంతా తొడవబడును గాక. అయ్యా, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నా, గృహాల కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా, వారి జీవితంలో ఏ మేలు, ఏ మంచిని ఎదురు చూస్తున్నారో ప్రభా, అది వారి జీవితంలో యేసు నామములో జరుగునుగాక. గర్భఫలాలు తెరవబడునుగాక. వారికున్న ప్రతి విధమైన తండ్రి సమస్య తొలగించండి. క్యాన్సర్తో బాధపడుతున్నారు, సమాధానం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వివాహాలు కాకుండా, గృహాలు లేకుండా, నైనా తండ్రి అనేక సమస్యలు ప్రభా, చెప్పుకునేవి వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరపరుస్తున్నందుకు వందనాలు. వారి కన్నీరంతా తుడుస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య యేసు నామములో ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. మరణకరమైన వ్యాధి, మరణకరమైన సమస్య యేసు నామములో ప్రతి డెమానిక్ స్పిరిట్స్ ఐ కాస్ట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
యేసు నామములో తొలగిపోనుగాక. క్రొత్త ఆత్మలు దయచేయండి అయ్యా. రక్షించబడిన ప్రతి బిడ్డ చివరి వరకు అంతవరకునైనా మిమ్మల్ని కలిగి ఉండే గొప్ప కృప దయచేయండి. మరి జీవితంలో రక్షణ ఆనందముతో సంతోషముతో నింపండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ మా కొరకునైనా అయ్యా, మా అందరి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్న వారందరి కొరకునైనా, మా కుటుంబాల కొరకు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తుండగా, ఒకరి నిమిత్తం ఒకరం విజ్ఞాపన చేస్తుండగా, తండ్రి ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన, మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ నాయన. లైవ్లో నాయన ఎవరైతే వారి సమస్యను అయ్యా తండ్రి వింటూ పెడుతున్నారో ప్రభా, వారి జీవితంలో ఇప్పుడే డెలివరెన్స్ని ప్రకటిస్తున్నా. హీలింగ్ యేసు నామములో విడుదలవునుగాక, యేసు నామములో విడుదలవునుగాక, యేసు నామములో గొప్ప కార్యములు వారి జీవితంలో జరుగునుగాక. అలా జరిగిస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాయన. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మనస్సుకు నెమ్మది కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా. లోకమిచ్చువటువంటి శాంతి కాదన్నావు నాయన. ప్రయాసపడి భారబోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నావు అయ్యా. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతానన్నావు నాయన. దయచేసి తండ్రి వారి సమస్యల నుంచి విడిపించి బలమైన మీ కార్యములు జరిగించి మహిమను పొందమని ప్రత్యేకంగా నాయన 10th క్లాస్ ప్రిపేర్ అయ్యా, రేపు నాయన సిబిఎస్ సిలబస్ ఇంకా వేరే అయ్యా 10th క్లాస్ రాస్తున్న ప్రతి వారి జీవితంలో చక్కటి మార్కులతో బిడ్డలు పాస్ అవునట్లుగా సహాయం చేయమని ప్రార్థన కోరుకున్న ప్రతి వారి జీవితంలో మిరకల్స్ బిగినవునుగాక, అద్భుతాలు జరుగునుగాక. జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం మాకు ఏదైతే వాగ్దానం చేశావో ప్రతి నెల ప్రతి రోజు ఆ వాగ్దానం ఎత్తిపడుతుండగా తండ్రి, వాగ్దానం యొక్క ఫలాన్ని, వాగ్దానం యొక్క రిజల్ట్స్ని మేమందరం చూచున్నట్లుగా సాయం చేయమని అలా చేసినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇప్పటికే మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఈ లైవ్ ద్వారా మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరొక్కసారి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మధ్యకాల సమయంలో కొంత లైవ్లోకి రాలేకపోయాము. మరలా రావడానికి ప్రభు ఎంతగానో సాయం చేస్తున్నాడు. అలాగే ప్రతి వారిస్తున్న చక్కటి సాక్ష్యాలు. బ్రదర్ గారు, ఈ సంవత్సరం మీరు వాగ్దానం చేసినట్లుగా నా జీవితంలో, నా కుటుంబంలో చక్కటి కార్యాలు జరిగినాయి బ్రదర్. ఆత్మీయంగా జరుగుతున్నాయి, ఫిజికల్గా, శారీరకంగా మేము అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటుండగా వాటి నుంచి నెమ్మదిగా విడుదల పొందుతున్నామని వారు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇన్ని ఏండ్లు, ఇన్ని సంవత్సరాలు మేమేమైతే చేయలేకపోయామో, ఏదైతే కొనలేకపోయామో, ఏది మా జీవితంలో అభివృద్ధి చూడలేకపోయామో, ఏది విడుదల పొందలేకపోయామో, ఈ యొక్క వాగ్దానము తర్వాత ఈ ప్రతి నెల మా జీవితంలో ఒక కార్యాన్ని అనుభవిస్తున్నామని వారు చక్కగా సాక్ష్యం ఇస్తున్నారు. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మరలా అంటున్నా, మీ కుటుంబాలకు కూడా దేవుని కార్యాలు చూచుదురుగాక. బలమైన కార్యాలు ప్రభు మీ కొరకు కూడా జరిగించునుగాక. బైబిల్ ఒకటే అంటుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అవును, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యం. ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మాలా. అవును, ఎవరైతే నమ్ముతున్నారో మీ జీవితంలో కార్యాలు అవుతాయి. మన బ్రెయిన్ కొంచెం పక్కకు ఉంచాలా. అంటే ఈ మనసు ఎప్పుడు కూడా పరిస్థితులను చూచి నమ్మకుండా చేస్తుంది. కానీ హృదయముతో, విశ్వాసముతో నమ్మి, నుడుతూ మనం విశ్వాసముతో ఒప్పుకొని మనం దాన్ని ప్రార్థనలో ఎత్తిపట్టినప్పుడు తప్పక ఆ కార్యాన్ని మన జీవితంలో చూస్తాం. నీ జీవితంలో అటువంటి కార్యాలు జరుగునుగాక.